శనివారం ప్రపంచ పశు సంక్రమణ వ్యాధుల నివారణ దినం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా జీలుగుమిల్లి పశువుల ఆసుపత్రి నందు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ ఏడీ సాయి బుచ్చారావు మాట్లాడుతూ ప్రతి ఏటా జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా పాటిస్తున్నామని, మన చుట్టూ మనతో పాటు మసిలే పశుపక్షాదులకు జంతువుల వల్ల మేలుతో పాటు ప్రమాదం కూడా పొంచి ఉందని తెలిపారు. ఇటువంటి పలు రకాల పశువులు, జంతువులు, కీటకాల వల్ల సుమారు 150కి పైగా వ్యాధులు వస్తాయని, ఇందులో ప్రాణాపాయం కలిగించే వ్యాధులు ఉన్నాయని, ఆ వ్యాధులేమిటో, ఎలా సంక్రమిస్తాయో, అవి రాకుండా మనం ఏం చేయాలో ప్రతి ఒక్కరూ అవగాహన పొందాలని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం ఈ వ్యాధుల వల్ల సుమారు 60,000 మంది మన దేశంలో మరణిస్తున్నారని, కావున ప్రతి ఒక్కరూ పెంపుడు జంతువుల పట్ల శ్రద్ధ వహించి తప్పకుండా వ్యాక్సినేషన్ వేయించే బాధ్యత తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ లక్ష్మీ ప్రసన్న, విఎల్ఓ ఏవి సత్యనారాయణ, విఎల్ఓ అమ్ములు, ఎల్ఎస్ఐ రాజు, అచ్యుతరావు, విఏ భవానీ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. దేశంలో ఆర్థిక పరిస్థితి చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే మనం చాలా పెంపుడు జంతువుల్ని పెంచుకుంటాం. సో వాటి మీద ప్రేమతో దాంతో చూసి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా వాటిలో ఉండడం వల్ల వాటి నుంచి కొన్ని జబ్బులు మనకు వస్తుంటాయి. ఎగ్జాంపుల్ ర్యాబీస్. సో ఈ ర్యాబీస్ వ్యాధి అనేది చాలా భయంకరమైన వ్యాధి. ఈ జబ్బు వస్తే 100% మరణాలు. దీనికి ట్రీట్మెంట్ లేదు. కానీ ఇంత భయంకరమైన జబ్బును కూడా మనం చాలా ఈజీగా వ్యాక్సినేషన్ ద్వారా అరికట్టుకోవచ్చు. సో మొట్టమొదటిసారిగా జూలై 6, 1885లో లూయిస్ బాచర్ అనే సైంటిస్టు ఈ వ్యాక్సిన్ కనిపెట్టారు. కాబట్టి ఆయన గౌరవార్థం ప్రతి సంవత్సరం వరల్డ్ మొత్తం మీద ఈ సంక్రమిత వ్యాధుల దినోత్సవం మీద జరుపుకుంటున్నాం. సో ఈ ఎస్పెషల్లీ ఇది పెంపుడు జంతువులు పెంచుకునే వాళ్ళు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుక్కలు పెంచే వాళ్ళు అయితే కనుక వాటికి రెగ్యులర్గా వ్యాక్సినేషన్ చేయడం, డీవార్మింగ్ చేయడం, అది ఊలీ బ్రీడ్స్ ఉంటాయి. ఊలీ బ్రీడ్స్ ఉంటే కనుక రెగ్యులర్గా గ్రూమింగ్ చేయాలి. లేకపోతే కనుక దాని ఊళ్ళు ఇది ఎలర్జీ టైప్ లంగ్ డిసీజ్ రావడానికి అవకాశం. ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక పెంపుడు జంతువులు ఎటువంటి ఇది లేకుండా ఉంటుంది.